ఈ దేశ చరిత్రలో ఎప్పుడు ఎక్కడా జరగని విధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ ఒక్కరోజే 105 అభివృద్ధి పనులకి శంకుస్థాపన. ఈ ఒక్కరోజే 105 అభివృద్ధి పనులకి శంకుస్థాపన. రాబోయే వారం రోజుల్లో మరో 198 అభివృద్ధి పనులకి శంకుస్థాపన. మొత్తం ఈ రోజుతో కలిపి ఈ వారం రోజుల పాటు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరిగే అభివృద్ధి పనులు మొత్తం 303, దాదాపు 40 కోట్ల రూపాయలు వ్యయం. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 26 డివిజన్లలో ఈ కార్యక్రమాలు సాగుతూ ఉన్నాయి. ఇవి కాకుండా గ్రామాల్లో కూడా కార్యక్రమాలు సాగుతూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత ఈ 8 నెలల కాలంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇప్పటిదాకా పూర్తి చేసిన అభివృద్ధి పనులు, నిర్మాణ దశలో ఉన్న అభివృద్ధి పనులు, ఈ రోజు నుంచి ఈ వారం రోజుల పాటు చేస్తున్నటువంటి శంకుస్థాపనలు అన్నీ కలగలిపి 191 కోట్లు. మరీ ముఖ్యంగా బైపాస్ రోడ్లో 75 కోట్లతో 2 ఫ్లైఓవర్లు నిర్మాణం. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 26 డివిజన్లు 18 గ్రామాల్లో పంచాయతీరాజ్ శాఖ, రోడ్లు భవనాల శాఖ, నీటిపారుదల శాఖ, వివిధ శాఖల కింద విద్యుత్ శాఖ, ముఖ్యంగా నగర కార్పొరేషన్, వీటన్నిటి పరిధిలో మొత్తం కూడా ఈ పనులు ఒక జాతరని తలపించి సాగుతున్నాయి. ఎక్కడా కూడా అభివృద్ధి పనుల విషయంలో స్థానిక ప్రజల సూచనలు సలహాలు తీసుకున్నాం. వాళ్ళు ఎక్కడ కోరితే అక్కడ ఆ యొక్క రోడ్లు కావచ్చు, కాలువలు కావచ్చు, మంచినీటి పైప్లైన్లు కావచ్చు, కరెంటు సౌకర్యం కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కడ కోరితే అక్కడ మొత్తం కూడా చేయడం జరిగింది. ఈరోజు 105 శంకుస్థాపనల్లో కొన్ని శంకుస్థాపనల్లో నేను, నాతో పాటు పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాజానాయుడు, పార్టీ జిల్లా మైనార్టీ నాయకులు షంసుద్దీన్ కొన్ని చోట్ల మేము పాల్గొన్నాం, పర్యవేక్షించాం. కొన్ని చోట్ల కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి, అదేవిధంగా షాబీర్ ఖాన్, అదేవిధంగా మన జలదంకి సుధాకర్, వీరు కొన్ని చోట్ల పాల్గొనడం జరిగింది. మరో కొన్ని చోట్ల నెల్లూరు నగర మాజీ మేయర్ నంది మండలం భానుశ్రీ గారు, వారు కొన్ని చోట్ల ఈ యొక్క శంకుస్థాపనలో పాల్గొనడం జరిగింది. మరికొన్ని చోట్ల మా యొక్క తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జ్ మన్నం పెంచల్ నాయుడు మరికొన్ని చోట్ల పాల్గొనడం జరిగింది. ఇలా ఒకరు కాదు, రెండు కాదు, నేను కానీ, మాజీ మేయర్ భానుశ్రీ కానీ, కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి కానీ, మా పార్టీ ముఖ్య నేతలు కానీ అందరం కలిసి ఈరోజు ఈ 105 శంకుస్థాపనలో కొన్ని చోట్ల కొంతమంది పాల్గొన్నాం. అన్ని చోట్ల కూడా ఎవరో ఒకరం పాల్గొన్నాం. ఎక్కడా కూడా మేము శంకుస్థాపనలు చేయలే, ప్రజల చేతే శంకుస్థాపనలు చేయించాం. స్థానిక మహిళల చేత, స్థానిక వయోవృద్ధుల చేత, స్థానిక యువకుల చేత శంకుస్థాపనలు చేయించాం. ఉదయం 6:30కే ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తే 6:30 నుంచి ఇప్పటిదాకా కూడా ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున స్థానిక ప్రజలు పార్టీలకు అతీతంగా ముందుకు వచ్చి ఎంతో సంతోషంగా ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడం. ఈ యొక్క పనులు శంకుస్థాపనలు చేయటమే కాదు, మీడియా ద్వారా ప్రజలందరికీ మనవి చేస్తూ ఉన్నా, రాబోయే 60 రోజుల్లో అంటే మే 20వ తారీఖు కల్లా ఈ శంకుస్థాపనలన్నీ, ఈ వారం జరిగే శంకుస్థాపనలు 17వ తారీఖుతో పూర్తవుతాయి. రాబోయే 60 రోజుల్లో అంటే మే 20వ తారీఖు లోపు ఈ యొక్క పనులన్నీ కూడా పూర్తి చేసి ఖచ్చితమైన